ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ధ్యానిస్తున్నాం. 2వ భాగం. ఆశ్చర్యకరుడు అనే మాటను మనం గమనించాం. నెక్స్ట్ పదం ఆలోచనకర్త అంటున్నాడు. ఆలోచనకర్త. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చూస్తున్నాం. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని దేవుడు అంటున్నాడు. మనం తెలుసుకోవలసినవి, చెయ్యవలసినవి ఏ విషయంలోనైనా సర్వజ్ఞాని అయిన యేసు ప్రభు గురించి చూస్తే ఆయన ఏ విషయంలోనైనా ఆలోచన మనకు చెప్పగలవాడు. ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయన ఆలోచన చెప్పగలిగినవాడు, ఆలోచనకర్త. తర్వాత మాట బలవంతుడైన దేవుడు, ఇశ్రాయేలీయుల మెస్సియాయే భూమి మీద అవతరించిన దేవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఇది అత్యంత స్పష్టముగా వెల్లడి చేస్తూ ఉంది. కీర్తనలు 147:5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అంటున్నాడు. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును అంటున్నాడు. యోబు 36:5 ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవనిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బహుబలమైనది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన బలవంతుడైన దేవుడు. నెక్స్ట్ పదం నిత్యుడగు తండ్రి. హెబ్రీ భాషలో దీని అర్థం నిత్యత్వము కలవాడు, అంటే అనాది నుండి ఉన్నవాడు, తరతరములకు ఉన్నవాడు, మారనివాడు. ఈ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కుమారుడైన యేసు ప్రభు కూడా ఈ పదం, ఈ యొక్క పేరు ఇవ్వబడింది. ఆయన కూడా నిత్యుడగు తండ్రి. అంతేగాక తండ్రి అయిన దేవుని లక్షణాలన్నిటినీ మనకు తెలియచేశాడు. యేసు ప్రభు అద్దంలా చూపించాడు. దైవత్వంలో శాశ్వతుడు అనే విషయంలో యేసు ప్రభు కూడా మరి సమానంగా తండ్రి అయిన దేవునితో ఉన్నాడు. ఇదే త్రిత్వం యొక్క మర్మం. తరచు మనం దేవుని గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తుంటాం. ఈ ముగ్గురిలాగా కనబడుతున్న ఈ దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం.